ఒకటే ప్రదర్శన, అంటే అన్ని ప్రదర్శనలు గుర్తుండిపోతాయి సాధారణంగా. కానీ ఒక ప్రదర్శన గుర్తుండిపోయేది ఏంటంటే, నేను మణిపురి వెళ్ళాను. అప్పుడు మొత్తం ఇండియా నుంచి చాలా మంది క్రిటిక్స్ వస్తారు. ఎప్పుడైనా నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ వెళ్ళేటప్పటికి చాలా మంది క్రిటిక్స్ వస్తుంటారు, నేషనల్ లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ. అయితే నేను మణిపూర్ వెళ్ళినప్పుడు ఒకసారి, అంటే అంతకుముందు వెళ్ళాను మణిపూర్కి, అప్పుడు కూడా వెళ్ళాను. అప్పుడు నేను వెళ్ళినప్పుడు సునీల్ కొట్టారితో పాటు జపాన్ నుంచి ఒక లేడీ వచ్చింది. ఆ ప్రదర్శన చూసింది. అంత ప్రదర్శన అంతా అయిపోయింది. తర్వాత ప్రదర్శన అంతా అయిపోయిన తర్వాత ఆవిడ నన్ను ఇంటర్వ్యూ చేస్తుంటే, అందరూ రిపోర్టర్స్ ఇంటర్వ్యూ చేస్తారు కదా, అలాగే ఉంటుంది అని అనుకున్నాను అనమాట. ఆ ఇంటర్వ్యూ ఎలా మొదలైందంటే, నా పుట్టు పూర్వోత్తరాలు ఇవి గురువు సాధన ఇదంతా అయిపోయిన తర్వాత, ఇప్పుడు మీరన్నట్టుగా అభినయం దగ్గరికి వచ్చేటప్పటికి ఆవిడ పట్టుబట్టారు. ఈ అభినయం ఇలా చూస్తావు, ఇప్పుడు నువ్వు కొన్ని ఎక్స్ప్రెషన్స్ చేశావు, అది ఏంటంటే ఒక పురుషుడు స్త్రీని తాకినప్పుడు కానీ, ఒక యూనియన్లో ఉన్నప్పుడు కానీ ఉండేటువంటి భావన, ఆ బాడీ ఎక్స్పాన్షన్, ఇదంతా నువ్వు ఎలా చూపించావు అని ఆమె అడుగుతుంటే నాకు అసలు అర్థం కాలేదు ముందు. ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయని కానీ ఇవన్నీ నేను తెలియదు. ఏదో చెప్పారు, ఇలాగా విరహం అనేటప్పుడు ఇలా చేయాలని చెప్పారు, తర్వాత రోమాంచం వచ్చినప్పుడు ఇలా చేయాలని చెప్పారు, ఇలా చేయాలని చెప్పారు, ఎప్పుడు ఎంతవరకు షోల్డర్స్ ఊపాలి అనేది ఇవి చెప్పారు కాబట్టి. కానీ బట్ ఇన్నర్ ఫీలింగ్స్ అలా ఉంటాయి అని ఆ ప్రకారంగా అంటే ఆవిడ అలా అన్వయించుకున్నారేమో. ఒక పురుషుడు స్త్రీ వేషం చేస్తున్నాడు, స్త్రీకి ఉండేటువంటి భావాలన్నీ ఆయన ప్రదర్శిస్తున్నాడు కాబట్టి, బట్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని ఆవిడ. అది ఎప్పుడంటే సాయంత్రం 8:30కి నా ప్రదర్శన అయిపోతే అబౌట్ 9 గంటల నుంచి మార్నింగ్ 2 o'clock వరకు ఆవిడ క్వశ్చన్ చేస్తూనే ఉంటుంది నా దగ్గర నుంచి. ఆవిడ ఏ జవాబు రాబట్టాలనుకుంటుందో నాకు అర్థం కాలేదు. తర్వాత ఇంకా అప్పుడు ఆవిడ, లేదు దిస్ ఈజ్ ఓన్లీ అవర్ ప్రాక్టీస్ అని అంటే, నో ప్రాక్టీస్ విల్ మేక్ పర్ఫెక్ట్, ఐ అగ్రీ ఫర్ దట్, బట్ ఇంటర్నల్ ఫీలింగ్ హౌ కెన్ యూ ఆర్ షోయింగ్. ఆవిడ అప్పుడు అలాగా మాట్లాడారనమాట. తర్వాత నేను తిరిగి వచ్చిన తర్వాత మా గురువు గారిని అడిగాను, ఆవిడ ఇంతసేపు నన్ను వదిలేయకుండా గ్యాప్ టైంలో కూడా అడగడము ఇవన్నీ ఉన్నాయి. సాధారణంగా మేము ఒక వేషం వేసి లోపలికి వస్తుంటే చాలా బాగా చేసావు అది ఇది అని అనడం వేరు, కొంతమంది వచ్చేసి నిజంగా నువ్వు మగవాడు వేనా అని ఇలా గడ్డం పట్టుకోవడం వేరు, ఇట్లాంటివి చూసాం అంతవరకే. కానీ ఇట్లాంటి ప్రశ్నలు రావడం, ఆ ప్రదర్శన బాగా గుర్తుండిపోయింది.